మొంతా తుపాను కారణంగా ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల వాడరేవు సముద్ర తీర ప్రాంతంలో పర్యటించిన ఆయన పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా బీచ్లను మూసివేశారు. ఖచ్చితంగా ఏ సమస్య అయినా ఇప్పటికే అక్కడక్కడ చీరాల్లో కొన్ని కాలనీల్లో ఈ పడ్డ వర్షాల వల్ల స్టాగ్నేట్ అయినాయి. వాటిని కూడా పొద్దున్న నుంచి అన్నిటిని కూడా తీసేసుకుంటూ వస్తున్నారు. అలాగే మున్సిపాలిటీలో మొన్న కూడా మీ అందరూ చూశారు, సెంటర్లో కూడా పెద్ద ఎత్తున వాటర్ ఉంటే మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా దాన్ని కూడా తీయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి అధికారి కూడా ఎలక్ట్గా ఉన్నారు. చాలా దగ్గర పునరావాస కేంద్రాలకు ఎవరైనా వస్తే వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు, భోజన సదుపాయాలు కూడా, వసతి సదుపాయాలు అన్నీ కూడా రెడీ చేశారు. చీరాల నుంచి ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీర ప్రాంతాల్లో ఏదైనా సరే ఎటువంటి ముప్పునైనా సరే ఎదుర్కోవడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. పడవలు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ సహకారంతో పడవల్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు మన చీరాల ఏరియాలో 800 బోట్లు ఉన్నాయి. అందరికీ కూడా 2 రోజుల నుంచి కూడా అలర్ట్ చేయడం జరిగింది. పూర్తిగా అందరూ కూడా వచ్చేసి వాడరేవు ప్రాంతంలోనూ అట్లాగే విజయలక్ష్మి కాలనీ దగ్గర ఉన్న వాగులో వాళ్ళ బోట్లు నిల్వ చేసుకున్నారు. ఎవరు కూడా మన సముద్రంలోకి వెళ్ళి ఉండలేదు.